ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని సైన్స్ కూడా అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంది. పాత మంత్రాలు, మర్చిపోయిన రిచువల్స్, ఒక శక్తి చెడు నుంచి పుట్టింది. దేవుళ్ళు రాక్షసులు ఉన్న మన భారతదేశంలో ఒక నీడ మనల్ని ఎప్పుడూ ఫాలో చేస్తూ వచ్చింది. దాని పేరే బ్లాక్ మ్యాజిక్. మన ఇండియన్ బ్లాక్ మ్యాజిక్ రూట్స్ మన సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఉన్నాయి. ఇండస్ వ్యాలీలో 4000 సంవత్సరాల క్రితం రీసెంట్గా ఆర్కియాలజిస్టులు అక్కడ కనుక్కున్నారు. విచిత్రంగా ఉన్న ఆకారాలు, పాములు మనుషులు కలిసిన డిజైన్స్. కొంతమంది వాటిని సింబల్ ఆఫ్ అకల్ట్ వర్షిప్ అని అనుకుంటారు. కొందరు సీక్రెట్గా గ్రూప్ ఫామ్ చేసి ఇలాంటి ఫిగర్స్ని పూజించడం స్టార్ట్ చేస్తారు. బ్లాక్ మ్యాజిక్ అప్పుడు కర్స్ కోసం కాదు, రాష్ట్ర రక్షణ కోసం కూడా వాడేవాళ్ళు. ఎందుకంటే ఇది తప్పుడు చేతుల్లో పడితే రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంది. తర్వాత వేదిక్ సంస్కృతి పెరిగిన క్రమంలో మనుషులు ప్రకృతిని నియంత్రించగలరా కోరిక పెరిగింది. ప్రార్థనలతో మాత్రమే కాదు, రహస్య క్రియల వలన. హిందూ ధర్మంలో పురాతనమైన గ్రంథం ఒకటి ఉంది. దాని పేరు అథర్వవేద. అందులో వైద్య మంత్రాలు మాత్రమే కాకుండా శాపించడం, రోగం పంపించడం, వశీకరణం, మనసుని నియంత్రించడం ఎలా అని అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో దానిని బ్లాక్ మ్యాజిక్ అని అనేవాళ్ళు కాదు, దాన్ని తంత్ర అని అనేవాళ్ళు. నీ తప్పుడు చేతుల్లో పడితే ఆశీర్వాదం శాపమవుతుంది. తాంత్రిక్ మార్గంలో ప్రతి వస్తువు ఒక శక్తి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నీళ్లు, రక్తం, ఈవెన్ భయం. ఒక నిజమైన తాంత్రిక్ మృత్యుని ఎదుర్కొని దాని భయంని గెలుస్తాడు అని నమ్ముతారు. అందుకే శ్మశానంలో చనిపోయిన వారి పక్కకి కూర్చొని వీళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మధ్యకాలంలో భారతం అనేది ఒక రాజుల భూమి. రాజులతో పాటు కొత్త మాంత్రికులు, తాంత్రికులు, అఘోరీలు వస్తారు. దేవాలయం నుండి శ్మశానం వరకు తిరుగుతారు. చనిపోయిన వారిని, ఆత్మలని కాళీదేవి నుండి శక్తులు పొందడానికి సాధనలు చేస్తూ ఉంటారు. కొంతమంది పండ్లు, పూలని సమర్పిస్తే ఇంకొంతమంది రక్తం కూడా సమర్పించారు. ఇండియా మొత్తంలో బ్లాక్ మ్యాజిక్ అనేక రూపాలతో తెలుస్తుంది. బెంగాల్లో చేతబడి బొమ్మలు, రాజస్థాన్లో ఆత్మలని వశం చేసుకోవడం, కేరళలో కుండలిని శక్తిని నియంత్రించడం, ఈస్ట్లో ప్రేత విద్య నుంచి ఎక్సార్సిజం వరకు. కానీ అన్నీ చెడు కాదు. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఇది ఆరోగ్యం కోసం వాడతారు. ఈవిల్ ఐ, ప్రేత దోషతో బాధపడిన వారిని క్యూర్ చేయడం కోసం ఈ మంత్రాలని వాడతారు. కర్స్ కూడా, క్యూర్ కూడా. కానీ చేసేవాడి ఇంటెన్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ భయపడతారు. రిచువల్స్ని ప్రేత అని పిలుస్తారు. ఆత్మని వేరే వాళ్ళ దగ్గరికి పంపించడం. అసలు వీళ్ళ గోల్ ఏంటి? రివెంజ్, మనీ, ప్రేమ, లేదా వాళ్ళ పవర్ చూపించడానికి ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో పోలీస్కి కొంతమంది కంప్లైంట్ చేస్తారు, సీక్రెట్ ఛాంబర్స్లో రిచువల్స్ జరుగుతున్నాయని. పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకి రక్తంతో చేసిన డిజైన్స్ కనపడుతున్నాయి. వాల్స్ మీద మనుషుల స్కెలిటన్స్ కనపడుతున్నాయి. కొన్ని ఫ్రాడ్ కేసెస్ అయి క్లోజ్ అయ్యాయి. కొన్ని కేసెస్లో పోలీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. ఈవెన్ టుడే నరబలి ఇస్తారని చెప్తూ ఉంటారు. ఇదంతా నిజమేనా? ప్రజెంట్లో బ్లాక్ మ్యాజిక్ అంతం కాలేదు. భారతదేశంలో అడాప్ట్ అయిపోయింది. ఇండియాలోనే కాదు, ఆఫ్రికా, నేపాల్, ఈజిప్ట్, సౌత్ అమెరికాలో కూడా ఉంది. టీవీలో మనం రీసెంట్గా యాడ్స్ కూడా చూస్తాం. మ్యారేజ్లో హెల్ప్ చేస్తాం, లవ్, కెరియర్, వశీకరణం, మనీ కోసం బ్లాక్ మ్యాజిక్ చేస్తామని. ఈవెన్ మనీ కోసం
బ్లాక్ మ్యాజిక్ చేసి ఒకరిని చంపడానికైనా రెడీ ఉంటారు ఈ తాంత్రికులు. కానీ ఈ భయం ఏదైతే ఉందో అది వీళ్ళ బిజినెస్ని రన్ చేస్తూ ఉంటుంది. అది స్టార్ట్ అయ్యింది పవిత్రమైన మంత్రాలతో, అది అంతం కూడా అలానే అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు లేని సైలెంట్ ఏరియాలో మీ పేరు ఎవరైనా పిలిస్తే